ఒక ఏనుగు ఎంత బరువుంటుందో మనందరికీ తెలుసు. అంత పెద్ద ఏనుగు ఒక బావిలో పడిపోయిందండి. ఆ బావి లోతు కూడా 30 అడుగుల పైనే ఉంటుంది. పడిపోయిన తర్వాత రెస్క్యూ టీమ్ వచ్చి దాన్ని సేవ్ చేసి క్రేన్ సహాయంతో బయటికి తీసిపెట్టారు. అది యథావిధిగా అడవిలోకి పారిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 30 అడుగుల లోతులో పడిన ఆ ఏనుగుకి ఏ ఇంజ్యూరీ కాలేదు. ఏ ఎముక విరగలేదు. అది ఎలా సాధ్యపడింది? మనందరికీ తెలుసు ఏనుగు ప్యూర్‌లీ వెజిటేరియన్. చాలా మందికి కాలు జారి ఇంట్లో పడినా కూడా జాయింట్స్ విరిగిపోతున్నాయి, ఎముకలు విరిగిపోతున్నాయండి. మరి ఈ లోపం మనుషులకి ఏ విధంగా వచ్చింది? ఎముకల బలం గురించి, బోన్ డెన్సిటీ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మన బాడీలో ఎముకలు టీనేజ్ వరకే పెరుగుతాయండి. ఎప్పటి వరకైతే మన బాడీలో గ్రోత్ హార్మోన్ స్రవించబడుతుందో అంతవరకే ఈ ఎముకలనేవి పెరుగుతుంటాయి. ఆ బోన్ డెన్సిటీ కూడా. అప్పుడు తయారైనటువంటి ఎముకలు అప్పుడు మనం ఏ ఏజ్‌లో ఉంటామో ఆ ఏజ్ బరువును మాత్రమే మోయడానికి నిర్మితమై ఉంటాయి. కానీ మనం ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన బరువు కూడా పెరుగుతున్నాం. ఆల్మోస్ట్ డబల్, త్రిబుల్ అయిపోతాం. ఓ సర్టెన్ ఏజ్ మిడిల్ ఏజ్‌కొచ్చేసరికి. అప్పుడున్న బరువు మోయడానికి ఈ బోన్స్ అనేవి సహకరించవు. అందువలనే మనము ఈ బోన్ సమస్యలన్నీ తలెత్తుతుంటాయి. ఈ బోన్ డెన్సిటీని న్యాచురల్‌గా ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి? వాటిని బలోపేతం ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. బోన్ డెన్సిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే చాలామంది అనుకునేది ఒక కాల్షియం ఒక్కటే సరిపోతుందని. అది కరెక్ట్ కాదండి. కాల్షియంతో పాటు చాలా మినరల్స్ మనకు అవసరం అవుతాయి. అందులో ప్రధానంగా ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం కూడా అవసరం పడుతుంది. ఆ రెండిటిని పూర్తిగా మనం యాక్టివ్ ఫామ్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే విటమిన్ డి కూడా మనకు అవసరం అవుతుంది. కాల్షియం సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారాన్ని మన డైట్‌లో మనం యాడ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మనకు మంచి కాల్షియం అందుతుందండి. గోరుచిక్కుడులో మంచి ఫైబర్ మాత్రమే కాదు, కాల్షియం కూడా ఉంటుంది. రాగిలో కాల్షియం మనకు ఫుల్‌గా లభిస్తుంది. రాగి సంగటి చేసుకోవచ్చు. రాగి జావా కూడా మనం చేసుకొని డైలీ మనం మన డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. అంతే కాదండి, ఫిష్‌లో కూడా ఫిష్ బోన్స్‌లో కూడా మంచి కాల్షియం మనకు అందుతుంది. ఎండు చేపలు తింటే ఎండు చేపల్లో ఉన్నటువంటి బోన్స్ వల్ల దాంట్లో ఉన్న కాల్షియం కూడా మనకు అందుతుంది. లీఫీ వెజిటబుల్స్ అండి. ఆకుకూరల్లో మంచి కాల్షియం మనకు అందుతుంది. అంతేకాదు పాలు మరియు పెరుగులో మనకు సమృద్ధిగా కాల్షియం మనకు అందుబాటులో ఉంటుంది. రెండవ న్యూట్రియంట్ విటమిన్ డి అండి. ఈ విటమిన్ డి మనకు సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. మన బాడీని 80%, 90% మనము బట్టలతో కప్పేస్తాం. డైరెక్ట్‌గా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే మన స్కిన్ చాలా తక్కువండి. కాబట్టి మనం మిగతా జంతువులతో పోలిస్తే విటమిన్ డిని సంగ్రహించడం చాలా తగ్గుతుంది. కాబట్టి మన డైట్‌లో విటమిన్ డిని యాడ్ చేసుకోవడం చాలా అవసరం. ఫిష్‌లో మనకు విటమిన్ డి లభిస్తుంది. మరియు జున్ను పాలలో పుష్కలంగా మనకు విటమిన్ డి లభిస్తుంది. ఎగ్స్‌లో కూడా ఉంటుంది. ఈ విటమిన్ డి మనకు 15 మైక్రోగ్రామ్స్ అయితే సరిపోతుందండి పర్ డేకి. లేదా 600 ఇంటర్నేషనల్ యూనిట్స్. మనము ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ కోసం ఏదైనా మెడికల్ స్టోర్‌కెళ్ళి విటమిన్ డి టాబ్లెట్స్ ఇవ్వండి అని అడిగి మనం చెక్ చేసినట్లయితే దాంట్లో ఈ విటమిన్ డి క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది పర్ డేకి. ఒకవేళ మనం విటమిన్ డి మనం తీసుకున్నట్లయితే మన బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువగా విటమిన్ డి అనేది లభిస్తుంది. దాని ద్వారా ప్రయోజనాల కన్నా అనర్థాలే ఎక్కువ ఉంటాయి. కిడ్నీస్ హెల్త్ పాడైపోవడానికి కూడా ఎక్సెస్ విటమిన్ డి కారణమవుతుంది. కాబట్టి మనం విటమిన్ డి డాక్టర్ సజెషన్స్ లేకుండా మెడికల్ షాప్‌లోకి వెళ్లి తీసుకోవడం కరెక్ట్ కాదండి. చాలామంది మన శరీర బరువు మొత్తాన్ని మోసేది బోన్సే అని భావిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. బోన్స్ మాత్రమే కాదు, బోన్స్‌కి సపోర్టివ్‌గా మజిల్స్ కూడా మన శరీర భారాన్ని మోస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన మజిల్ స్ట్రాంగ్‌గా ఉంటుందో మొత్తం భారం ఎముక పైన పడకుండా కాపాడుతూ ఉంటాయి. కాబట్టి మజిల్స్‌ని స్ట్రాంగ్ చేసుకోవడం చాలా అవసరం. మన డైట్‌లో ప్రోటీన్‌ని బాగా యాడ్ చేసుకున్నట్లయితే మన మజిల్స్ స్ట్రాంగ్‌గా గ్రో అవుతాయి. అంతేకాదు రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. మన బోన్స్‌కి సపోర్ట్‌గా నిలబడతాయి. అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకొక విషయం ఉందండి. మన బోన్ హెల్త్‌ని మనం కాపాడుకోవాలి అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలి. ఓవర్ వెయిట్ ఎప్పటికైనా సరే బోన్ హెల్త్‌కి ప్రథమ శత్రువు. కాబట్టి మన హైట్‌కి తగినటువంటి బరువును కలిగి ఉండడం చాలా అవసరం. చాలామంది టీనేజ్‌లో వాళ్ళు ఉపవాసాలు చేస్తూ ఉంటారు.
ఆరోగ్యం కోసం. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే మన బాడీకి కావలసిన పోషకాలు ఆ ఉపవాస ప్రక్రియ టైంలో మనకు అందవండి. అందులో కాల్షియం కూడా ప్రప్రథమమైంది. ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తూ ఉంటామో మన బాడీకి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల మన బోన్స్ మరియు టీత్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అవి వీక్ అయిపోతాయి. కాబట్టి ఉపవాసం అనేది అవాయిడ్ చేయడం ఈ బోన్ హెల్త్‌కి మరియు మన ఓవరాల్ హెల్త్‌కి చాలా అవసరం. ఒకవేళ మనం బాడీ క్లెన్జింగ్‌కో, వెయిట్ లాస్ కోసమో ఉపవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నామనుకోండి, అది ఒక ఎక్స్‌పర్ట్ గైడెన్స్, సూపర్విజన్‌లో జరగాలి. అప్పుడే మనకు ఏమేం తినాలి ఆ టైంలో, ఉపవాసం చేసే టైంలో, ఉపవాసం కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి అనే కంప్లీట్ సూపర్విజన్ అనేది మనకు దొరుకుతుంది. స్వతంత్రంగా మనం నిర్ణయాలు తీసుకొని ఉపవాసం చేస్తే అప్పటికే పోషకాహారం అందక మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాయండి. మీరు ఇంకా పోషక పదార్థాలు అందివ్వకుండా ఉపవాసంలో కట్ చేసినట్లయితే అవి ఇంకా ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యి వాటి పనితీరు మందగించిపోతుంది. మనం బోన్ డెన్సిటీని కాపాడుకున్నట్లయితే మనకు మన బోన్స్ ఎక్కువగా ఫ్రాక్చర్ అవ్వవండి. అంతేకాదు ఆస్టియోపోరోసిస్ అనే పెద్ద జబ్బులు రాకుండా కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. 40, 50 ఇయర్స్ దాటిన తర్వాత ఈ మధ్య కాలంలో తరచూ అందరూ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. దాన్ని మనం మన ఫుడ్ కంట్రోల్ ద్వారా మనం దాన్ని అవాయిడ్ చేసేయొచ్చు. ఇదండి బోన్ డెన్సిటీని కాపాడుకోవాల్సిన జాగ్రత్తలు. సో, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.